నీ క్షేమం కోరేవాళ్ళు, నువ్వంటే అభిమానం చూపేవాళ్లతో నీ మనసు విప్పి చెప్పుకో. నువ్వింకేం మాట్లాడుకు. నువ్విప్పుడే బయలుదేరి మా ఇంటికి వస్తున్నావు. థ్యాంక్ యూ రత్న. ఈ అంజలి పెళ్లితో పాటు నా మనోరాలి పెళ్లి కూడా చెయ్యాలి అల్లుడు గారు. ఆ రోజు అబ్బాయి ఆరోగ్యం బాగాలేదని నిశ్చితార్థం వద్దనుకున్నాం. కానీ ఈ రోజు అబ్బాయి ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టి అంజలి పెళ్లి రోజే అదే మండపంలో కళ్యాణికి అలివేణికి పెళ్లి ఎందుకు చేయకూడదు? అల్లుడు గారు, దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. నేను మీ మంచి కోరేదాన్నే కానీ మిమ్మల్ని అవమానించాలని నా ఉద్దేశం కాదు. నేనేం చెప్పినా మీరు నమ్మడం లేదు. అందుకే ఇంత హడావుడి చేసి చెప్పాల్సి వచ్చింది. అంతే తప్ప నేను ఆత్మహత్య చేసుకుని మీకు తలవంపులు తీసుకురావడం నా ఉద్దేశం కాదల్లుడు గారు. నా మాటల్లో నిజం ఉంది. అందుకే నా మనవరాలు పెళ్లి గురించి ఆలోచించండి అల్లుడు గారు. అమ్మా కృష్ణవేణి, నువ్వు చెప్పినట్టుగా అగ్గిపుల్ల వెలిగించాను. అది ఇటు అలివేణిలో అటు అల్లుళ్ళో మంట పుట్టించడం ఖాయం. కృష్ణవేణి, నీ పెళ్లి గొడవలతో జరిగిపోయింది. అటు నాకు ఇటు నీకు ఏ అచ్చటా ముచ్చటా తీరలేదు. వద్దు మేడం, నా పెళ్లి గురించి గుర్తు చేయకండి. మామయ్య బాధ, నా కన్నీళ్లు రెండు గుర్తుకొస్తాయి. అసలు ఈ పెళ్లి ఎందుకు చేసుకుందో ఇంతవరకు ఆ సీక్రెట్ తెలుసుకోలేకపోయాను. ఆ చంద్రకళ చెప్తాను అని నా దగ్గర లక్షలు కొట్టేసింది. కృష్ణవేణి, బ్యాచులర్ పార్టీ చూశాక పెళ్లి జోష్ బాగా పెరిగిపోయింది. చాలా ఎంజాయ్ చేశాం. నీ ప్లానింగ్ సూపర్ కృష్ణవేణి. థ్యాంక్ యూ. అలాగే పెళ్లికి ముందు మిగిలిన ఈ 2 రోజులు కూడా ట్రెడిషనల్ గా ఏమేం చేయాలో అన్నీ చేద్దాం కృష్ణవేణి. అలాగే మేడం. అయితే అంజలికి బట్టలు తీసుకువెళ్లి పెట్టే కార్యక్రమం ఉంది కదా? అవును, మనందరం బట్టలు తీసుకుని అంజలికి పెట్టొద్దాం. ఈ విషయం నేను మీ మావయ్యకి ఫోన్ చేసి చెప్తాను. వదినా, మన లేడీస్ మాత్రమే వెళ్దాం. ఈ మగాళ్ళను వెంట పెట్టుకుని వేగలేం. కృష్ణవేణి, పెళ్లికి 2 రోజుల ముందే నా ఫ్రెండ్ జ్యోత్స్నను కూడా రమ్మన్నాను. పెళ్ళయ్యే వరకు తనిక్కడే ఉంటుంది. వదినా, ఎప్పుడు జ్యోత్స్నాదేవి గారు ఒక్కతే కనిపిస్తారు? హస్బెండ్, పిల్లలు ఎవరూ కనిపించరే? అలాంటి పర్సనల్ విషయాలు నేను అడగలేదు, తను చెప్పలేదు.
అదిగో మాటల్లోనే వచ్చేసింది. మీ గురించే మా కోడలికి ఆడపడుచుకి చెప్తున్నాను, రండి. నమస్తే. 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 ఈరోజు మా కాబోయే కోడలు అంజలికి పెళ్లి బట్టలు పెట్టడానికి వెళ్తున్నాం. మాతో పాటు నువ్వు కూడా రావాలి జ్యోత్స్నా. అలాగే రత్న. మయూరి, ఆ? తనకి పైన గది చూపించు. అలాగే వదినా. మీరు ఫ్రెష్ అయ్యి రండి, మాట్లాడుకుందాం. ష్యూర్. రండి. అయ్యో, ఈవిడి కూడా ఇక్కడే ఉంటే ఏ క్షణం ఏం జరుగుతుందో తెలీదు. స్వామి, ఎక్కడున్నారు? ఇంకో గంటలో నీ ముందుంటాను విశ్వంభర. అలాగే స్వామి. బలి పురుషుణ్ణి సిద్ధం చేశారా? బలిపురుషుడు మనోజు నిద్రావస్థలో ఉన్నాడు స్వామి. అతన్ని లేపండి. అలాగే స్వామి. యజ్ఞవాటికి ముందుకు తీసుకెళ్లి అగ్ని పునీతుణ్ణి చేయండి. అలాగే స్వామి. క్షీరాభిషేకం, పుష్పాభిషేకం, రక్తాభిషేకం చేయించి సిద్ధంగా ఉంచండి. అలాగే స్వామి. జయ హో కాలముఖ రుద్ర. 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 సాహు, మన గురువు గారు హిమాలయాల నుంచి 2 రోజుల క్రితం బయలుదేరారు. ఇంకో గంటలో యజ్ఞానికి రాబోతున్నారు. జయ హో కాలముఖ రుద్ర. గురువు గారు వచ్చేలోపు మనోజ్కి క్షీరాభిషేకం, పుష్పాభిషేకం, రక్తాభిషేకం చేసి అగ్ని పునీతుణ్ణి చేసి సిద్ధం చేయమన్నారు. జయ హో కాలముఖ రుద్ర. 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 సాహు, గురువు గారు వచ్చేలోపు మనోజును సిద్ధం చేసి తీసుకురా. అలాగే విశ్వమర. అంజలి పెళ్లి రోజే అదే మండపంలో కళ్యాణికి అలివేణికి పెళ్లి ఎందుకు చేయకూడదు? ఏందయ్యా, మా అమ్మ చేసిన హడావిడికి కోపం వచ్చినాదా? నాకెవరి మీద కోపం లేదు. తన మనవరాల మీద ప్రేమతో మీ అమ్మ అలా మాట్లాడిందేమో. మనవరాలి మీద ప్రేమతో మాట్లాడినా మా అమ్మ మాటల్లో నిజం ఉందయ్యా. అలివేణి పెళ్లి ఇప్పటికే 2 సార్లు ఆగింది. ఇప్పుడు మనం పెళ్లి సంబంధాలు చూసి బంధువులందర్నీ పిలిచి గొప్పగా పెళ్లి చేయలేం కదయ్యా. నిశ్చితార్థం జరిగిపోయాక అబ్బాయి ఆరోగ్యం గురించి తెలిసి ఆగిపోయాము. ఇప్పుడు బాగున్నాడు కాబట్టి పెళ్లి గురించి ఒక్కసారి ఆలోచించండి. ఆడపిల్ల అదృష్టం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదయ్యా.
మీ అమ్మ చెప్పినట్టు అలివేని పెళ్లి కళ్యాణ్తో చేయమంటావా లక్ష్మి? అంటే నా ఉద్దేశం పెళ్ళంటే నీకు మీ అమ్మకు అరవింద్ ఇచ్చిన బ్యాచులర్ పార్టీ అనుకుంటున్నారా? కూల్ డ్రింక్ తాగి డాన్స్ చేసినంత ఈజీ అనుకుంటున్నారా? మీ అమ్మ చెప్పగానే అన్ని చకచకా జరిగిపోతాయి అనుకుంటున్నావా? ఆలోచించాలి కదా లక్ష్మి. ఆడపిల్ల పెళ్ళంటే అది ఎంత పెద్ద బాధ్యతో నాకు తెలుసయ్యా. ఇప్పటికిప్పుడు పెళ్లి చేయమని కాని, అంజలి పెళ్లితో పాటు అదే కళ్యాణ మండపంలో అలివేణి పెళ్లి చేయమని కాని నేను అడగడం లేదు. నేను ఆలోచించమనే అంటున్నాను అంతే. పెళ్లి ఎప్పుడు ఎలా చేస్తారన్నది మీ ఇష్టం. అమ్మా, ఏంటమ్మా? కళ్యాణ్ ఎవరమ్మా? ఈ అబ్బాయే కళ్యాణ్. ఎనిమిది నెలల క్రితం ఈ అబ్బాయికి మా అలివేణికి నిశ్చితార్థం జరిగిందమ్మా. ఆ అబ్బాయి తనకి క్యాన్సర్ ఉందని చెప్పి పాపం నిశ్చితార్థం ఆపేశాడు. ఇప్పుడు అతనికి ఆరోగ్యం బావుందా? బాగున్నాడమ్మా. వాళ్ళమ్మా నాన్న సంబంధాలు కూడా చూస్తున్నారు. ఈ గొడవంతా జరిగింది అందుకే. ఇప్పుడు ఆ అబ్బాయి ఎక్కడున్నాడమ్మా? సిటీలో ఏదో ఉద్యోగం చేస్తున్నాడటమ్మా. వివరాలు నాకు తెలీదు. ఉద్యోగం చేయడం కాదు, వాణ్ణి ప్రాణాలతోనే సమాధి చేసి చంపేశాను. వాడి అమ్మా నాన్న సంబంధాలు చూడ్డం, ఈ ముసల్ది కిరోసిన్ పోసుకుని తగలబెట్టుకోవాలనుకోవడం, అబ్బో పిచ్చ కామెడీగా ఉంది. ఒరే కళ్యాణ్, నువ్వు చచ్చిన నన్ను మాత్రం వదలడం లేదు. నా పెళ్లికి స్పీడ్ బ్రేకర్లా వచ్చి పడ్డా. నీ వాళ్లంతా పెళ్ళంటూ నీ గురించి వెతికి నా పెళ్లికి డిస్టర్బెన్స్ చేయరు కదా.
రై సాహు, మీరు చేసే పని సక్సెస్ అవ్వదు. నా ఆత్మని మీరు కాలముఖ రుద్రుడిలోకి ప్రవేశపెట్టలేరు. అధిక ప్రసంగాలు చేయకుండా చెప్పింది చెయ్యి. కూర్చో. यक्षरूपं दशदिशि विदितं भूमिकम्पायमानम् संहारमुक्तिं शिरमुकुटजटाशेखरं चन्द्रबिम्बम् दं 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 दीर्घकायं विकृतनखमुखं चोद्भरोमं कराळम् पं 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 पापनाशं प्रणमत सततं भैरवं क्षेत्रपालम् रं रं रक्तवर्णं कटिकटितकलं तीक्ष्णदंष्टाकराळम् घं 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 घोषघोषं खग खग घटितं गर्जरं घोरनादम् तं 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 तारपाशं धृग धृग धृतितं ज्वालितं कामदाहम् तं 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 दिव्यदेहं प्रणमत सततं भैरवं क्षेत्रपालम् మనోజ్ గా నీలో మానవత్వం ఉంది. కాలముఖ రుద్రుడి రూపంలో నీలో ఒక రాక్షసత్వం రాబోతోంది. మానవత్వమో రాక్షసత్వమో నీ దారి ఏదో భవిష్యత్తులో ఆ దేవుడే నిర్ణయిస్తాడు. మనోజ్, నగ్నభూషం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలం వం 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 వాయువేగం నతజన సదయం బ్రహ్మసారం పరంతం ఖం 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 ఖడ్గహస్తం త్రిభువన విలయం భాస్కరం భీమరూపం చం 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 చరిత్వా చల చల చరితాచాలితం భూవిచక్రం వాయురూపం ప్రణమత సతతం మనోజ్, సిద్ధు,
సిద్ధు గన్ తీసుకో. మనోజ్, నువ్వు తప్పించుకోలేవు 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 తప్పించుకోలేవు. Ha ha ha!